హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము 7వ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపోగు తాకుతుంది. కంచి కామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది. బనగాపల్లెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది. నారాయణమ్మ వంశస్థులే మఠాధిపతులవుతారు. నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని విడిచిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు. సమాధికి ముందు కాలజ్ఞానము. నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. 7 గ్రామాలకు ఒక గ్రామం అవుతుంది. అంటే ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది. చిన్న చిన్న పాలెగాళ్ల సామ్రాజ్యాలు అంతమైపోతాయి. ఎర్రబోయల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు. విరోధినామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి అంకమ్మ అనే పేరుతో లోకమంతా సంచరించి దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది. పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది. గొప్ప దేశములు దేవాలయములు నశిస్తాయి. సిద్ధాత్రినామ సంవత్సరాన అద్దంకి సీమలో భూమి వణుకుతుంది. రౌద్రీనామ సంవత్సరాన ఆషాఢమాసంలో మహాధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి. అప్పుడు పర్వత గుహాల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు. బంగ్లాదేశంలో కాళీ ప్రత్యక్షమై శక్తి రూపి అయి రక్తం గటగటా తాగుతుంది. బెజవాడ గోల్కొండ అంతా పట్నమవుతుంది. మేఘం అగ్ని సర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి. పిడుగులు. శ్రీశైలాన నంది చెరువులో ఆరె దొండ చెట్టు పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడడంతో గుడి పాడైపోయేను. ఈశాన్యంలో పాతాళగంగ కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోతాడు. పాతాళగంగలో శాపవశాత్తు ఉన్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుని పాదం సోకి శాప విముక్తుడవుతాడు. ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాల వల్ల జనులు నశిస్తారు. తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. ఆకాశాన 3 నక్షత్రములు ఉదయించి కనిపించకుండానే అదృశ్యమవుతాయి. ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయి నిజరూపం చూపుతాడు. అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతుంది. దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి. అన్ని కులాల వారు మద్యపాన ప్రియులవుతారు. రాజులకు రాజ్యాలు ఉండవు. వ్యవసాయ వృత్తిని అవలంబిస్తారు. అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు. బ్రాహ్మణులకు పీటలు, ఇతరులకు మంచాలు వస్తాయి. బ్రాహ్మణులు విదేశీ విద్యలు, విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు. ప్రభుత్వ బంట్లుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్ని కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పనిచేస్తారు. జీవనోపాధి కోసం ఏ వృత్తినైనా చేసే స్థితికి వస్తారు. పౌరోహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు. విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు. ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పాల్గొన్న మాసంలో నేను వీరభోగ వసంతరాయలునై శ్రీశైలం వెళ్లి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను. తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి 3 వరాలు పొందుతాను. విక్రమనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకీలాద్రికి వస్తాను. అక్కడ ఋషులను దర్శించి తరువాత కార్త వీరార్జున దత్తాత్రేయుల వారి వద్ద పలు విద్యలు అభ్యసించి ఆది దత్తాత్రేయుల వారిని దర్శించి అక్కడి నుండి మహానందికి వెళ్లి 2 నెలలు గడుపుతాను. అనంతరం శ్రావణ నక్షత్రయుక్త కుంభలగ్నాన వీరనారాయణపురం చేరుతాను. అక్కడ 15 దినములు గడుపుతాను. కలియుగాన 3040వ సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ పుణ్యతీర్థాలు క్రమక్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది. గంగానది పూర్తిగా అంతర్ధానమైపోతుంది.
ప్రపంచాన ధనమే అన్నింటికీ మూలమవుతుంది. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. 120 తిరుపతులు నీటిపాలైపోతాయి. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది. సముద్రాలు కలుషితమైపోతాయి. జలచరములు ఎక్కడివక్కడే నశించిపోతాయి. బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు. కాశీనగరంలో కొట్లాటలు జరుగుతాయి. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోతాయి. కలహాలు, కల్లోలాలు మితిమీరిపోయాయి. కుటుంబంలో సామరస్యత ఉండదు. వావి వరసలు వల్లకాట్లో కలుస్తాయి. సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు. రెంటాల చెరువు క్రింద ఆపదలు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. గోల్కొండ క్రింద బాలలు పట్నాలు ఏలుతారు. శృంగేరి పుష్పగిరి పీఠాలు పంచాననము వారి వశమవుతాయి. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వారానికి వెళ్లే దారి మూసుకుపోతుంది. అహోబిలంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది. నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు. ఆధిక్యత నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలంటూ లేక అందరూ సమానమైపోతారు. సమాధి తర్వాత తిరిగి దర్శనం. నవమి నాటి రాత్రికి సిద్ధయ్యను బనగానపల్లెకు పంపి పువ్వులు తిప్పించమని గోవిందమాంబకి ఆదేశించారు స్వామి. వెంటనే సిద్ధయ్య బనగానపల్లెకు ప్రయాణం అయ్యాడు. సిద్ధయ్య తిరిగి వచ్చేసరికి స్వామి సమాధిలో ప్రవేశించడం పూర్తయిపోయింది. అది తెలుసుకున్న సిద్ధయ్య తీవ్రంగా దుఃఖించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. సమాధి నుంచి అది తెలుసుకున్న బ్రహ్మంగారు సిద్ధయ్యను పిలిచి సమాధిపై ఉన్న బండను తొలగించమని తిరిగి పైకి వచ్చారు. అప్పుడు సిద్ధయ్య కోరిక ప్రకారం పరిపూర్ణ నిస్థితిని బోధించారు. బ్రహ్మంగారు వైదిక ధర్మమును అవలంబించారు. అయితే ఎప్పుడూ కుల మతాతీతులుగా ప్రవర్తించారు తప్ప ఏనాడు సంకుచిత కులాభిమానమును కాని మాట ద్వేషమును కాని ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులను తన శిష్యునిగా స్వీకరించి అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు. ఏనాడు సంకుచిత కులాభిమానమును కాని మాట ద్వేషమును కాని ప్రదర్శించలేదు. దూదేకుల కులస్థుడైన సైదులను తన శిష్యునిగా స్వీకరించి అనేక విషయాలను, శాస్త్ర రహస్యాలను అతనికి వివరించారు. సమాధి అయిన తరువాత కూడా అతనికే దర్శనమిచ్చి దండకమండలం, పాదుకలు, ముద్రికను కూడా ప్రసాదించారు. తమ కొడుకులకు కూడా ఇవ్వని ప్రాముఖ్యత దూదేకుల సైదులకు ఇచ్చారు. అతనిని సిద్ధునుగా మార్చి సిద్ధ అనే మకుటంతో పద్యాలు చెప్పారు. అనేక కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులకు జ్ఞానబోధ చేసి శిష్యులుగా స్వీకరించారు. కందిమల్లాయపాలెంలో చింత చెట్టు. కందిమల్లాయపాలెంలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి ఆవరణలో 14,000 కాలజ్ఞాన పత్రాలను పాత్రలో దాచారు. పైన ఒక చింత చెట్టు నాటినట్లు తెలుస్తోంది. అది ఒక చిన్న గది వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, మరేవైనా ప్రమాదాలు కలిగే ముందు సూచనగా ఆ చెట్టుకు ఉన్న మొత్తం పూత ఒక రాత్రికే రాలిపోయి జరగబోయే అశుభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ చెట్టుకు కాసిన చింతకాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరాకుండా ఉంటాయి. చెట్ల పంగ నుండి ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుందట. దాన్ని అక్కడ ప్రజలు వ్యాధులు, ప్రమాదాల నివారణ కోసము స్వీకరిస్తారు. బనగానపల్లిలో ఉన్న వృద్ధులందరూ ఆ చెట్టు గూర్చి చెప్పగలుగుతారు. ఆ చింత చెట్టుకు ఇప్పటికీ నిత్య దీపారాధన జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు. బ్రహ్మంగారు రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మంగారి కొండలను కూడా పిలుస్తారు. బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్ళగలమా లేదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బనగానపల్లె
తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లి చేరుకున్నారు. పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటిది. కాపరిగా ఉదయాన్నే అచ్చమ్మ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకు తెరువు కోసం వచ్చానని, తనకు ఏదైనా పని అప్పచెప్పాలని కోరగా తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్లమని చెప్పింది అచ్చమ్మ. తాను వెళ్లి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏం కాను అని గ్రహించిన బ్రహ్మంగారు వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేత మేసేవి. కాలజ్ఞానంలో వాస్తుగృహంలో వెళ్ళి చూస్తే బ్రహ్మంగారు ధ్యానముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసిన ఆవిడ ఆయన ఒక జ్ఞానిగా భావించింది. తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమ్మ స్వామిని క్షమించమని వేడుకుంది. తనకు జ్ఞానబోధ చేయమని కోరింది. పాతి పెట్టారు. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. జవాబు దొరకలేదు. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బనగానపల్లిలో చింత చెట్టు గురించి అచ్చమ్మ ఇంట్లో యథాప్రకారం కాలజ్ఞానాన్ని వ్రాసి ఒక చోట పాతి పెడుతూ ఉండేవారు పోతులూరి. ఆ పత్రాలను పాతిన చోట ఒక చింత చెట్టును నాటారు. ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదం ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. గరిమిరెడ్డి అచ్చమాంబ ఇల్లు బ్రహ్మంగారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లు ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు. ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఇల్లు బ్రహ్మంగారి జీవితానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మంగారు ఇక్కడ నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్లి అక్కడ వాటిని కట్టి అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు. ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు. కొందరు అచ్చమ్మనే ఆయన పనిని గ్రహించటానికి వెళ్ళిందే అంటారు. అచ్చమ్మ కొండపైకి వెళ్లి చూస్తే పశువులు ఏకాగ్రతతో మేత మేయడం గ్రహించింది. రవ్వలకొండ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ చెట్టు కిందే ఆవులను కట్టేవారు. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజు రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారు. అక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకుని కాలజ్ఞానం రాసినట్లు చెబుతారు. రవ్వలకొండ వద్ద ఎండిపోయిన బావి, దీనిని విగ్రహం పక్కన బయటి వైపు చూడవచ్చు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహకి దారి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం ఆనందాశ్రమం. గుహకి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఖరీదు 2 రూపాయలు. ఈ గుంట స్వామివారు స్నానం చేయడానికి వాడినది. గుహలో వివిధ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. గుహలో నుంచి శ్రీశైలం, మహానంది, యాగంటి వెళ్ళటానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడి స్వామివారు ఆ ప్రాంతానికి వెళ్లేవారు. స్వామివారిని చూసిన ప్రదేశం ఇక్కడి నుంచే అచ్చమాంబ గారు స్వామివారు కాలజ్ఞానం రాయటం చూశారు. ముచ్చట్ల గుట్ట బ్రహ్మంగారు ఎందరికో వివిధ సందర్భాలలో జ్ఞానబోధ చేశారు. వారిలో అచ్చమ్మ బనగానపల్లి నవాబు, హైదరాబాద్ నవాబు, ముఖ్యులు నవాబులకు వారి దినవానాల్లో అచ్చమాంబకు యాగంటి క్షేత్రంలోని ముచ్చట్ల గుట్ట వద్ద జ్ఞానబోధ చేశారు. బనగానపల్లిలో చూడవలసిన ఇతర ఆకర్షణలు: యాగంటి క్షేత్రం పట్టణం నుండి 10 కిలోమీటర్లలో ఉంటుంది. యాగంటి వెళ్లే దారిలో బనగానపల్లి నవాబు బంగ్లా, రవ్వలకొండలో బాలాంజనేయ స్వామి, పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయం, భానుముక్కలలోని శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం, ఇల్లూరు కొత్తపేట గ్రామంలోని హనుమంతరాయ దేవాలయం, నందివర్గం, పలుకూరు, నందవరం గ్రామాలలోని ఆంజనేయ స్వామి దేవాలయాలు, పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నీలమఠం, చింతమాను మఠం మొదలగునవి ఉంటాయి. వసతి: బనగానపల్లిలో స్టే చేయడానికి ప్రైవేట్ లాడ్జీలలో పాటు బ్రహ్మంగారి మఠం వారి వసతి గృహాలు ఉన్నాయి.
మఠం వారి వసతి గృహాలు, అచ్చమామ గారి ఇల్లు రవ్వలకొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ ఏసీ సదుపాయం కూడా ఉంటుంది. రవ్వలకొండ చేరుకోవటం ఎలా? రవ్వలకొండ చేరుకోవటానికి ముందుగా బనగానపల్లి చేరుకోవాలి. బనగానపల్లి నుండి రవ్వలకొండకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైతే లోకల్గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కొండపైకి చేరుకోవచ్చు. బనగానపల్లెకు హైదరాబాద్, కర్నూలు, డోన్, నంద్యాల, బెంగళూరు, ప్రొద్దుటూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులలో ఎక్కి చేరుకోవచ్చు. బనగానపల్లిలో రైల్వే స్టేషన్ లేదు. సమీపాన బేతంచెర్లకి 20 కిలోమీటర్లు, తాడిపత్రికి 62 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 38 కిలోమీటర్లు, డోన్ జంక్షన్ నుంచి 58 కిలోమీటర్ల నుంచి, కర్నూలులో 73 కిలోమీటర్ల నుంచి, పట్టణానికి సమీపాన కడప విమానాశ్రయం నుంచి 130 కిలోమీటర్లు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది. ఇక అమ్మంగారి కాలజ్ఞానంలో 7వ భాగం గురించి కంప్లీట్ అయిందండి. 8వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమ శివాయ నమః.